Hi, hello, welcome back to my channel RL234. Please subscribe, like and share my channel for more videos. ఈరోజు మనం విజయవాడ రైల్వే స్టేషన్ నుండి వేలూరు రైల్వే స్టేషన్ వరకు మనం ఫుల్ వ్యూ చూపిస్తున్నాం. ఈ వ్లాగ్ చాలా బాగుండిద్ది, ఫుల్గా చూడండి, ఎంజాయ్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇది కృష్ణా బ్యారేజ్. మనం వెళ్తున్నది కృష్ణా బ్యారేజ్ మీదుగా వెళ్తున్నాము రైల్వే స్టేషన్కి. అప్పుడు నేను ఈ వీడియో తీసింది చాలా ముందు రోజు అనమాట. అది నేను దీంట్లో అటాచ్ చేశాను. అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఫ్లైఓవర్, అదే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఉంది చూసారా, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఒకళ్ళు సైకిల్ మీద వెళ్ళారు చూసారా, చాలామంది ఈ దాని మీద నాగార్జున సాగర్ అలా కూడా వెళ్ళిపోతున్నారు. నేను చాలామందిని చూశాను రేసింగ్లో. 1 టౌన్ మార్కెట్ వచ్చేసింది. 1 టౌన్ మార్కెట్ దగ్గర వినాయకుడి గుడి అంటారు చూసారా, 1 టౌన్ వినాయకుడి గుడి చాలా ఫేమస్ కూడా 1 టౌన్లో. అక్కడ అన్ని గోల్డ్ షాప్స్ ఉంటాయి. ఆ సందులో వాచ్ షాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాచెస్ కూడా చాలా బాగుంటాయి ఆ సందులో. గోల్డ్ షాప్ ఇదేనండి 1 టౌన్ వినాయకుడి టెంపుల్. ఈ పక్కన ఉన్నది అటు సైడు ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ పేరే మున్సిపల్ ఆఫీస్. ఈ పైకి వెళ్తే మనం ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళామంటే బస్ స్టాండ్ వస్తుంది. కిందకి వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇంకా ఇప్పుడు మొత్తం రైల్వే స్టేషన్ వచ్చేసేసింది మొత్తానికి. అటు సైడ్ తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఇటు సైడ్ సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్, అటు సైడ్ క్లాక్ టవర్ ఉండిద్ది. ఇటు సైడ్ అంతా పార్సిల్ ఆఫీస్ అనమాట. ఇటు అన్ని పార్సిల్స్ వెళ్తూ ఉంటాయి, ఫిష్ అవన్నీ వెళ్తూ ఉంటాయి, అన్ని పార్సిల్స్ ఇటే ఉంది. సో అందుకని ఇది పార్సిల్ ఆఫీస్ అంటారు. పార్సిల్ ఆఫీస్ ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చింది చూసారు కదండి. అందరు నడుస్తూ ఉంటారు. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ అంది 5th 7th ప్లాట్ఫామ్. సైడ్ ఏమన్నా మనం బైక్ పార్క్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. నా ఛానల్ని ఎవరినైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ట్రైన్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు. అటు చూసారా, అటు సైడ్ అంతా ఒక టెంపుల్స్ ఉన్నాయి. 10th ప్లాట్ఫామ్ చాలా లాంగ్ ఉండిద్ది అనమాట. 10th ప్లాట్ఫామ్ లాంగ్ ఉండిద్ది. అటు 1 టౌన్ సైడ్ ఉండిద్ది. ఇది అంటే సత్యనారాయణ రూట్లో ఉండిద్ది రైల్వే స్టేషన్. ఇటు సైడ్ అంతా మనం చెక్ చేసుకోవచ్చు ఏ ట్రైన్ వస్తుంది, ఏ టైంకి ఏ ట్రైన్ వస్తుందని. చూసారా పావురాలు చూసారా ఏం చక్కగా ఉన్నాయో అందంగా. ట్రైన్ టైమింగ్స్, ట్రైన్ నెంబర్ అన్నీ ఉంటాయి. అరౌండ్ మార్నింగ్ 7 అయింది. మార్నింగే ట్రైన్, అప్పుడు మార్నింగే వెళ్ళిపోయాం మేము. ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసింది విజయవాడ జంక్షన్ అని చూసారా. అటు సైడ్ అంతా డ్రింకింగ్ వాటర్, మనం ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఎక్స్కలేటర్ ఉంది. ఎప్పుడు ఎక్స్కలేటర్ పనిచేసిద్ది అనుకోకూడదు. చాలామంది ఎక్స్కలేటర్ ఎక్కుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. విజయ్ డైరీ పార్లర్ మన ట్రైన్లో ఎక్కామంటే మనం కేల్ దుకాణం బంద్ ఉంటుంది. ఇడ్లీ వడ అని వచ్చేసేసాడు. మొత్తం హిందీలో వేలూరు. ఇటు సైడ్ మొత్తం మళ్ళీ హిందీ వాళ్ళు ఎక్కేస్తారు. ట్రైన్ మళ్ళీ కదిలిపోయింది. బై బై విజయవాడ, చెలో వేలూరు అన్నట్టు మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా చూసారా మొత్తం 1 టౌన్ కనిపిస్తుంది. అటు సైడ్ 10th ప్లాట్ఫామ్ ఉండిద్ది. చాలా దూరం ఉండిద్ది. అది ఒక టెంపుల్, నాకు తెలిసి అది జైన్స్ టెంపుల్ అనుకుంటా, నాకు అంతగా తెలీదు.
అటు సైడ్ ఇంకో ట్రైన్ వెళ్తుంది, చాలా స్లోగా వెళ్తుంది ట్రైన్. గూడ్స్ ట్రైన్ ఉంది చూసారా, గూడ్స్ ట్రైన్లో చాలా గూడ్స్ వెళ్తున్నాయని అనుకుంటున్నా, కానీ ఒక గూడు కూడా లేదు దాంట్లో. ఏంటో ఇక్కడ 2 వాటర్ ట్యాంక్స్ పెట్టారు, ట్యాంక్లో వాటర్ ఉంటే ఇలా కూడా తెలియదు. ఇంకా మనం కృష్ణా బ్యారేజ్ ఎక్కేసాం. చూసారా, కృష్ణా బ్యారేజ్ దగ్గర చాలా వాటర్ సాఫ్ట్గా ఉంది, చూస్తుంటేనే బాగుంది వ్యూ. కానీ వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి, ఎక్కువగా ఉంటే ఫిషెస్ అవన్నీ వస్తాయి. చూసారా, అటు సైడ్ ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఇది గూడ్స్ ట్రైన్, ఇందాక గూడ్స్ ట్రైన్లో ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు ఈ గూడ్స్ ట్రైన్లో నాకు తెలిసి చాలా గూడ్స్ ఉన్నట్టున్నాయి. ఎప్పుడు కృష్ణా బ్యారేజ్ మీద చాలా స్లోగా వెళ్తుంది, కానీ మేము వెళ్ళే ట్రైన్ మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుంది అనిపిస్తుంది నాకు. వాటర్ అయితే చాలా స్లోగా వెళ్తున్నాయి, వాటర్ కూడా తక్కువగా ఉంది క్వాంటిటీ. ఇటు సైడ్ వచ్చేస్తాం, మంగళగిరి సైడ్ వచ్చేస్తాం మనం. ఇంకా ఎప్పుడైనా మంగళగిరి డాబాలో మీరు చపాతీస్, నాన్స్ అలాంటివి ఏమైనా తిన్నారా? చాలా అంటే చాలా బాగుండిద్ది మంగళగిరి డాబాలో. చూసారా, ఇంకా ఇది ట్రైన్ లోపల వ్యూ. ఎవడో అక్కడ హిందీ వాడు పడుకుని పోయాడు, నేను ఇటు సైడ్ ఉన్నాను శుభ్రంగా. ట్రైన్ బాగుంది ఓకే, కానీ డోర్ దగ్గర వచ్చింది. ఇలా డోర్ దగ్గర వస్తుంటే మన తలకాయ నొప్పి. అస్తమానం తీస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు, డోర్ ఓపెన్ చేస్తూ ఉంటారు, డోర్ వేస్తూ ఉంటారు. చాలా గ్రీన్గా ఉన్నాయి, చాలా చాలా వెరైటీ. నాకు తెలిసి అరటికాయ చెట్లు అని నేను అనుకుంటున్నా. గ్రీన్గా చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇటు సైడ్ అంతా అగ్రికల్చర్ ఓన్లీ అరటికాయ చెట్లు, ఇస్తరాకులు అవి చేస్తారనుకుంటా. మంచిగా పొలాలు చాలా బాగున్నాయి. ఈలోపే వచ్చేసినట్టుంది ఇంకో స్టేషన్. నాకు తెలిసి ఒక స్టేషన్ వచ్చేసింది, ఆపలేదు. స్టేషన్ కడుతున్నట్టున్నారు, ఆపారో లేదో కూడా తెలీదు. ఆపారా, తెనాలి అనుకుంటా, ఆపారు తెనాలి. జనాలు ఏమి లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసి ఆపరు అని నేను అనుకుంటున్నా. తెనాలి ఆపలేదు, అన్ని స్టేషన్స్లో ఇది ఆపదు, ఎందుకంటే స్పెషల్ ట్రైన్ కాబట్టి కొన్ని స్టేషన్స్లోనే ఆపుతుంది. అందుకనే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. మనం ముందు వెళ్ళాల్సిన దానికన్నా ఫాస్ట్గా డ్రాప్ చేసేసింది నాకైతే. తెనాలి అనుకున్నాం కానీ తెనాలి కాదు, నిడబ్రోలు. ఇది నిడబ్రోలు రైల్వే స్టేషన్. జనాలు తక్కువగా ఉన్నారు. నాకు తెలిసి లోకల్ ట్రైన్ లాగా లోకల్స్ వెళ్తూ ఉంటారు. చూసారా టీసీ వచ్చేసారు. నిడబ్రోలు సైడ్ ఇది ఏంటిది, వాటర్ ఎక్కువగా ఉంది, మనకి తెలియదు ఇది ఏ రూటో. వాటర్ లెవెల్ హైగా ఉంది. ఫిషెస్ అంటే చాలా ఉంటాయి అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి ఇది ఏ రూటో తెలియట్లేదే. కృష్ణ
కృష్ణా రివరే నాకు అనిపిస్తుంది. కృష్ణా బ్యారేజీ అటు సైడ్ మనకు తెలియదు, ఏదో ఒక రూట్. ఇది కృష్ణా బ్యారేజీ అయితే కాదని నాకు అర్థమైపోయింది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అటు సైడ్ ఫుల్గా హౌసెస్ ఉన్నాయి. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండిద్ది, ట్రైన్ వెళ్తూ ఉండిద్ది, అటు సైడ్ హౌసెస్ ఉంటాయి. ట్రైన్ వెళ్ళే అంత ఫాస్ట్ స్పీడ్కి హౌస్లో ఉండేది డగడగడగడ అని అనిపించిద్దా, ఏమన్నా బిల్డింగ్ పడిపోయిద్దా అనిపించిద్ది. నాకు ఎప్పుడు అలాగ అనిపిస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఏదో కల్టివేటింగ్ చేస్తున్నట్టున్నారు. ట్రైన్లో కూర్చొని అవుట్ సైడ్ వ్యూ చూస్తే చాలా చాలా బాగుంటుంది. నాకు అది చాలా ఎంజాయ్మెంట్ అన్నమాట. ఒక స్టేషన్లో ఆగినట్టుంది, లైట్గా ఆపుతారో లేదో నాకు తెలియదు, కానీ స్పీడ్గా వెళ్తుంది. ఇప్పుడు ఎందుకు స్లో చేశారో తెలియట్లేదు. ఇదేదో ఒక పవర్ స్టేషన్లా ఉంది, ఫ్యాక్టరీలా ఉంది. ఏం ఫ్యాక్టరీ కూడా తెలీదు. మొత్తం బాగుంది వ్యూ మొత్తం, కానీ అక్కడ పక్కనే ఎవరున్నా కూడా హెయిర్ మొత్తం పోద్ది. ఎందుకంటే ఫ్యాక్టరీస్ ఎక్కడున్నా సరే హెయిర్ పోయిద్ది, స్కిన్ డల్ అయిపోద్ది, స్కిన్ ఫేడ్ అయిపోద్ది, ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఫ్యాక్టరీ ఏంటో భలే వెరైటీగా ఉంది. పైనకి వెళ్ళి మనం స్విమ్మింగ్ పూల్ చేసుకున్నట్టు చిన్న చిన్న గిన్నెలాగా భలే ఉన్నాయి. కప్ అండ్ టీ, కప్ అండ్ సాసర్ అన్నట్టు ఉంది. ఏదో ఒక ఫ్యాక్టరీ నాకు తెలిసి. ఏం ఫ్యాక్టరీయో మనకు తెలియదు, మీరు అడిగినా నాకు తెలియదు. హైదరాబాద్లో వెళ్ళేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ దిగడానికి ఉండేది క్రషర్ హౌస్ అంట. నాకు తెలిసి ఏమో మిషన్స్ అన్నీ ఉండి దాంట్లో క్రషర్ చేసే మిషన్స్ అనుకుంటే ఇవన్నీ. చూసారు దూరంగా అక్కడ ఏదో ఒక చిన్న హౌస్లా ఉంది, కానీ దాంట్లో ఏదో మ్యాచ్ ఫైర్ చేసి పెట్టినట్టు ఉంది. ఏదో ఒకటి మెరుపులా మెరుస్తూ ఉంది.
ఇటు సైడ్ వాటర్. నాకు తెలిసి ఇవన్నీ సప్లై చేసుకోవడానికి కొంచెం వాటర్ కావాలి. ఈ కింద వాటర్ చాలా బాగుంది, డెప్త్ ఉన్నట్టుంది బాగా. షిప్పింగ్ కూడా చేస్తున్నట్టున్నారు, షిప్స్ కూడా వెళ్తున్నాయి. ఫిషెస్ పట్టుకుంటారులేండి, ఫిషెస్ పట్టుకోకుండా ఏం చేస్తారు, ఫిషెస్ అన్నీ ఉంటాయి. ఎంతైనా సరే మన కృష్ణ ఫిషెస్ టేస్ట్ ఎక్కడ దొరకదు. ఆ ఫిష్ టేస్టే వేరే లెవెల్. ఈ రివర్ ఏంటో ఎడారిలాగా ఉంది, కొంచెం నీళ్ళు ఉన్నాయి. అటు సైడ్ కొంచెం లేవు, కొంచెం నీళ్ళు ఉన్నాయి. ఎడారిలా ఉంది, నీళ్ళు ముందే చెప్పుంటే మన కృష్ణా నది నీళ్ళు కొంచెం ఇక్కడ పంపించేవాళ్ళం కదా. మీరు చెప్తే కదా మనం తీసుకొస్తాము. తమిళనాడు వచ్చేసింది, ఆంధ్ర నుంచి తమిళనాడు వచ్చేసేసింది, అయిపోయింది. ఇక తమిళనాడు బార్డర్ ఎంటర్ అయిపోయాం మనం ఇందాకే. ఫుల్ వాటర్ ఉంది, కానీ అటు సైడ్ ఫుల్ కొంచెం ప్లేసెస్లో స్లమ్ ఏరియా కూడా ఉంది. వేలూరు రైల్వే స్టేషన్ వచ్చేసేసింది. అంటే జర్నీ అయిపోయింది, జర్నీ చేసినట్టే లేదు, జస్ట్ 6.5 hours అంతే. ఈజీగా వచ్చేయచ్చు, స్టాప్స్ ఏమీ ఎక్కువ లేవు అనమాట, అందుకే మనకు జర్నీ చేసినట్టు అనిపించదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. Your kind attention please, train number 12679 from Chennai Central to Mandalay. వేలూరు రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ ఇది. వేలూరు చాలా బాగుండిద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.